ఈ మధ్యకాలంలో మనకు జీవన్ ఉత్సవ్ అని ఒక పాలసీ వచ్చింది సార్. చాలా మంది కోరుకున్నది ఏంటి, తక్కువ టైం కట్టాలి, ఎక్కువ టైం పెన్షన్ కావాలి అనే కోరికతో కస్టమర్ ఫీడ్బ్యాక్ ఫామ్ తో వచ్చిన పాలసీ జీవన్ ఉత్సవ్ పాలసీ. సపోజ్ ఈ జీవన్ ఉత్సవ పాలసీ 10 years కట్టాలి, ₹1,00,000 లెక్క. 5 years కట్టాడు, 50% బోనస్ ఇస్తాం. 3 years కట్టాడు, 1/4 బోనస్ ఇస్తాం. కట్టిన డబ్బులు మాత్రం వేస్ట్ అవ్వవు. తల్లిదండ్రులు పిల్లల మీద పాలసీ చేస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయి? వెరీ గుడ్, ఎక్సలెంట్ క్వశ్చన్. ప్రీమియం వేవర్ బెనిఫిట్. పేరెంట్ లేడు కాబట్టి పిల్లాడికి ప్రీమియం కట్టకుండానే పెన్షన్ లైఫ్ లాంగ్ వస్తాయి. వృద్ధాప్యంలో ఆనందంగా జీవించాలి అనుకునే వాళ్ళ కోసం ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఉండాలి అనే ఉద్దేశంతో జీవన్ ఉత్సవ్ పెన్షన్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు ఎల్ఐసి వారు. ఇయర్లీ 2 lakhs ప్రీమియం చెల్లించినట్టు 30 years వ్యక్తి 11 ఏళ్లు కడితే 2 years వెయిట్ చేస్తే 13వ సంవత్సరం నుంచి మనం జీవించినంత కాలం వడ్డీ రేట్లు తగ్గిన, రూల్స్ మారినా బాండ్ మీద ప్రింటేజ్ ఇస్తాం. 13వ సంవత్సరం నుంచి ఎంత ప్రీమియం మీద కట్టాడో అంత జీవితాంతం అదే పెన్షన్ ఇచ్చి వాళ్ళ తదనంతరం మళ్ళీ నామినీ డబ్బులు ఇవ్వబడతాయి. ప్రపంచంలో రూపాయి ఖర్చు కాకుండా, లంచం లేకుండా ఎన్ని కోట్ల క్లెయిమ్ అయినా చెల్లించేది ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఒకటే. నువ్వే ఇంకొకరికి ఆధారం అయ్యేగా జీవించాలంటే జీవనోత్సవం లాంటి పాలసీ చేసుకుని ఉత్సాహంగా జీవించాలి. ఒక జీవన్ లక్ష ఒక 5 lakhs పాలసీ చేస్తే చిన్న వ్యక్తులకి, మిడిల్ క్లాస్ పీపుల్ కి 35 lakhs కవరేజ్ ఉంటుంది. పెన్షన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరు? పెన్షన్ లేని జీవితం టెన్షన్ జీవితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, సీనియర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ రామిరెడ్డి శ్రీధర్ గారు మనతో ఉన్నారు. తన వీడియోస్ చూస్తుంటే పాలసీ చేపియాలి, మన ఎల్ఐసిలో మనం కూడా ఒక సభ్యులుగా ఉండాలి అని అనుకుంటుంటారు. అలాంటి వీడియోస్ చాలా సంవత్సరాలు చేస్తున్నారు, చాలా సీనియర్. అండ్ ఇవాళ కూడా మా దగ్గర ఒక టాపిక్ తోని ఇప్పుడు రామిరెడ్డి శ్రీధర్ గారు ఉన్నారు. ఆ టాపిక్స్లో చాలా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు మనకు యూజ్ అయ్యేది ఉంటాయి. అండ్ ఇప్పుడు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నామండి. కానీ సర్వే జన సుఖన భవంతు. ఓ సూపర్. కానీ చాలా ఇంటర్వ్యూస్ చూస్తుంటారు, మీ అన్ని ఒక యూస్ఫుల్లే ఉంటుంటాయి. ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలియపరుస్తుంటారు. అంటే డబ్బు అనేది మన దగ్గరకు వస్తుంది, ఎలా ఖర్చు పెట్టుకుంటే ఖర్చు అయిపోతుంది, కానీ ఎలా నిలకడగా పెట్టాలన్నది మీ ఇంటర్వ్యూస్ ద్వారా మాకు తెలుస్తుంది. దానికంటే డబ్బును డబ్బుతో ఎలా సంపాదించాలి అన్నది శ్రీధర్ గారి ప్రత్యేకత. అనే కాదు, మనం 10 మంది తెలియజేయాలి. నాలెడ్జ్ అనేది మన దగ్గర ఉంచుకుంటే ఇదే 10 మంది తెలియజేస్తే, మంచి చేస్తే ఎంతో కొంత అది మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. ఓకే. కానీ మీ వీడియోస్ చూస్తున్నప్పుడల్లా చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తుంటారు. అంటే కొంతమంది ఆ టాపిక్ వరకే చెప్తారు. నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను. కానీ రామిరెడ్డి శ్రీధర్ గారి దగ్గర ఒక ప్రత్యేకత ఏంటంటే ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు. ఈ మధ్యకాలంలో మనకు జీవన్ ఉత్సవ్ అని ఒక పాలసీ వచ్చింది సార్. అండ్ మీరు చాలా ఇంటర్వ్యూస్లో ఎగ్జాంపుల్స్తో సహా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు కదా. అలాంటి ఎగ్జాంపుల్తో మన జీవన్ ఉత్సవ్ పాలసీ గురించి చెప్తారా సార్? వెరీ గుడ్. ఈ పాలసీ గురించి చెప్పాలంటే టేబుల్ నెంబర్ 771 జీవన్ ఉత్సవ్. టేకు చెట్టుకి ఎంతో మీ ఇంట్లో ఫర్నిచర్, మేము మంచి ఇల్లు కడతా సార్, ఏ వుడ్తో మీరు చేయిస్తారు? తలుపులు కానీ, ఫర్నిచర్ కానీ, టీపాయ్ కానీ. లైఫ్ లాంగ్ మంచిగా ఉండాలంటే మనకు టేక్ చెట్టే కదా. అవును, వెరీ గుడ్. అలానే టేకు ఫర్నిచర్ మన ఇంట్లో ఉంటే, టేకు తలుపులు మన ఇంట్లో ఉంటే, పాలిష్ చేస్తే ఎంత డిజైన్గా, రోజు క్లీన్ చేస్తే ఎంత నీట్గా ఉంటాయో, ఈ పాలసీ చేసిన వ్యక్తి కూడా అంత పాలిష్డ్గా ఉంటాడు. ఓకే. అందుకని టేకు చెట్టుతో ఈ పాలసీని పోల్చొచ్చు సార్. ఓకే. రాజు లాంటిది, కలపలో రాజు లాంటిది టేకు చెట్టు, పాలసీల్లో రాజు లాంటిది ఈ జీవనోత్సవం. ఎందుకంటే అండి, కస్టమర్ ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన పాలసీ జీవనోత్సవం. ఓకే. ప్రతి సంవత్సరం మా ఎల్ఐసి వాళ్ళు కస్టమర్ ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఇయర్లీ వన్స్ ఫిల్ చేస్తారు. చాలామంది కోరుకున్నది ఏంటి, తక్కువ టైం కట్టాలి, ఎక్కువ టైం పెన్షన్ కావాలి అనే కోరికతో కస్టమర్ ఫీడ్బ్యాక్ ఫామ్స్ వచ్చిన పాలసీ జీవన్ ఉత్సవ్ పాలసీ. ఓకే. కానీ కొంతమంది ఏజ్ లిమిట్ అంటుంటారు కదా, మనకి ఈ జీవన్ ఉత్సవ్లో ఏ ఏజ్ వాళ్ళు దీంట్లో పాలసీ తీసుకోవచ్చు సార్? 90 రోజుల నుంచి 65 సంవత్సరాల వ్యక్తుల వరకు ఈ పాలసీ చేయడానికి అర్హులు. చాలా బాగుంది ఇది కదా. ఓకే. మళ్ళీ దీంట్లో ఏమన్నా తక్కువ పీరియడ్ తోని ఇన్కమ్ మంచిగా వచ్చేది ఉందా సార్? ఎక్సలెంట్ క్వశ్చన్. మినిమం టర్మ్ 5 years, మ్యాక్సిమం టర్మ్ 16 years. 5 ఏళ్ళు కట్టి వదిలేసినా కూడా 10th నుంచి పెన్షన్ తీసుకోవచ్చు, లేదా టర్మ్ 16 సంవత్సరాల వరకు ఎంత కావాలంటే అంత ట్యూన్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు 5 years కన్నా బిఫోర్ మనం ఒకవేళ ఈ పాలసీ, మన జీవనోత్సవ పాలసీ ఒక 2 years కట్టేసి మనం వదిలేసాం అనుకోండి, 2 years అమౌంట్ మనకి బ్యాక్ అవుతుందా, లేకుంటే మెచ్యూరింగ్ లెవెల్లో ఆ మెచ్యూర్ అయ్యే టైంలో ఇస్తారా? ఇంతకు ముందు అయితే కనుక 3 years కట్టకపోతే వచ్చే కాదు. ఇప్పుడు 2 years కట్టినా కూడా మన ప్రీమియం సరెండర్ చేసుకోవచ్చు. సరెండర్ చేస్తే తక్కువ వస్తుంది. కాకపోతే సపోజ్ ఈ జీవన్ ఉత్సవ పాలసీ 10 years కట్టాలి, ఓకే, ₹1,00,000 లెక్క. 5 years కట్టాడు, 50% బోనస్ ఇస్తాం. 3 years కట్టాడు, 1/4 బోనస్ ఇస్తాం. అంటే కట్టిన డబ్బులు మాత్రం వేస్ట్ అవ్వవు.
ప్రీమియం ఎలా ఉంటుంది సార్? సింగిల్ ప్రీమియం ఫెసిలిటీ ఏమైనా ఉందా? ఓకే, వెరీ గుడ్. హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ మరియు సింగిల్ ప్రీమియం ఒకేసారి అమౌంట్ వేసి, ఇప్పుడు ఒక అమౌంట్ మన దగ్గర లంసమ్ ఉంది, ఇప్పుడు వేసి ఏ ఏజ్ నుంచి మనకి పెన్షన్ కావాలి నిర్ణయించుకుంటే సింగిల్ ప్రీమియం కూడా ఉంది. ఓకే సార్, ఇప్పుడు జీవనోత్సవంలో మీరు అన్నారు 90 days నుంచి ఉన్నది, 90 days పిల్లాడి నుంచి ఉన్నదని చెప్పడం జరిగింది కదా. తల్లిదండ్రులు పిల్లల మీద పాలసీ చేస్తే ఎలాంటి లాభాలు ఉన్నాయి? వెరీ గుడ్, ఎక్సలెంట్ క్వశ్చన్. పిల్లల పేరుతో పాలసీ తీసుకుంటే పీడబ్ల్యూబి, ప్రీమియం వేవర్ బెనిఫిట్, పీడబ్ల్యూ యాడ్ చేసుకుంటే పాలసీ పేయింగ్ టర్మ్లో తల్లిదండ్రులు ఎవరైతే పాలసీలో గార్డెన్గా ఉన్నారో వారి గనక ప్రపోజల్కి ఏమన్నా జరిగితే పిల్లాడు ప్రీమియం కట్టకుండానే టయానికి పెన్షన్ బెనిఫిట్స్ అన్ని కామన్గా వచ్చేస్తాయి. ఓకే, ఒక అనుకోని సంఘటన ఎవరికి అలా జరగకూడదు. ఒకవేళ జరిగితే పేరెంట్ లేడు కాబట్టి పిల్లాడికి ప్రీమియం కట్టకుండానే పెన్షన్ లైఫ్ లాంగ్ వస్తాయి. మళ్ళీ తదనంతరం నామినీకి డబ్బులు వస్తాయి పిల్లలకి. ఎస్. ఓకే, దీంట్లో ఏమైనా ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా యూజ్ అవుతాయా సార్ పిల్లలకి? ఓన్లీ పెన్షన్ కోసం ఈ పాలసీ. ఓకే, ఎడ్యుకేషన్ కోసం అయితే వేరే 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 పాలసీలు ఉన్నాయి. ఓకే, జీవనోత్సవ్ ఇది పెన్షన్ అనేది ఎందుకు తీసింది సార్? వెరీ గుడ్. ఎందుకంటే చాలా వరకు మనకు ఎడ్యుకేషన్ కానీ మెడికల్ అలాంటి సంథింగ్ తీసుకుంటారు. దీంట్లో జీవనోత్సవం అనగానే పెన్షన్ కి సపరేట్ గా ఎందుకు తీసుకోవడం? ప్రతి ఒక్క వ్యక్తికి వృద్ధాప్యంలో ఆనందంగా జీవించాలి, ఉత్సాహంగా జీవించాలి, మనవాళ్ళకి మనవరాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలి, టూర్లు వెళ్ళాలి, శ్రీమతి గారితో కలిసి టూర్లు వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం పెన్షన్ లేని వ్యక్తికి, ప్రతి ఒక్క వ్యక్తికి పెన్షన్ ఉండాలి అనే ఉద్దేశంతో జీవనోత్సవ పెన్షన్ పాలసీని ఇంట్రడ్యూస్ చేశారు ఎల్ఐసి వారు. అండ్ చాలా మంది, కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు ఉండరు, తాతయ్య వాళ్ళ తాతయ్య కానీ అమ్మమ్మ కానీ వాళ్ళు ఉంటారు కదా, నాయనమ్మ వాళ్ళు కూడా పిల్లలు మనవరాళ్ళ పేరు మీద పాలసీ చేయొచ్చు సార్? చేస్తే ఎలాంటి లాభాలు? వెరీ గుడ్. మనవలకి మనవరాళ్ళకి పాలసీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, కాకపోతే వాళ్ళు పీడబ్ల్యూ బెనిఫిట్ రాదు, ప్రీమియం కట్టొచ్చు. మనవాళ్ళకి వారు ఏదైతే అనుకుంటారో ఉద్దేశంతో వాళ్ళ తాతగారి గిఫ్ట్గా, నాయనమ్మ గిఫ్ట్గా, అమ్మమ్మ గిఫ్ట్గా ఈ పాలసీ ఇస్తే 10 years 11 ఏళ్ళు వాళ్ళ ఏజ్ని బట్టి ప్రీమియం కడితే లైఫ్ లాంగ్ వాళ్ళ తాతగారి గిఫ్ట్గా గుర్తుగా పెన్షన్ వస్తుంది వారికి. ఒకవేళ కట్టే టైంలో వాళ్ళ తాతయ్య కానీ ఎవరికైనా అక్కడ ఏదైతే గార్డియన్గా ఉన్నారో వాళ్ళకి ఏమైనా జరిగినప్పుడు ఆ పిల్లల పాలసీ ఎవరు కొనసాగించాలి? వెరీ గుడ్. అలాంటప్పుడు తల్లిదండ్రుల పేరుతో అయితే నా పీడబ్ల్యూ బెనిఫిట్ అవుతాం తప్ప తాతయ్య అమ్మమ్మ పేరుతో కడితే పీడబ్ల్యూ బెనిఫిట్ రాదు. అంతవరకు ఎంతకాలం అయితే కట్టారో, సపోజ్ 10 ఏళ్ళు టర్మ్ పెట్టారు, 5 years కట్టారు, ఆ 5 yearsకి తగ్గ ప్రీమియం తగ్గ పెన్షన్ 10th నుంచి వస్తుంది. ఓకే, అయితే మనం ఇప్పుడు పెన్షన్ అంటున్నాం కదా, మళ్ళీ ఆ పెన్షన్ని మనకు అవసరం లేదు డబ్బు అంటే, మనం ఏంటంటే మన సైకాలజీ ఏముంటుంది అంటే డబ్బుని మళ్ళీ ఇంకా రెట్టింపు చేసుకోవాలని, డబ్బుతో సంపాదించాలని అవగాహన ఉంటుంది. అలాంటి ఈ పెన్షన్ మనకు మెచ్యూర్ అయిన తర్వాత, పెన్షన్ అమౌంట్ మనకు చేతికి వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో రీబౌండ్ చేసుకోవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ పాలసీలో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రెండు ఉన్నాయి. ఓకే, ఒకటి ఏంటి, 10 years ప్రీమియం కట్టిన తర్వాత 11 ఏళ్ళు ప్రీమియం కడితే 11 ఏళ్ళు చాలా బెనిఫిటబుల్ పాలసీ. 40 years లోపు కనుక ఈ పాలసీ కట్టుకుంటే ఎక్కువ బెనిఫిట్. ఎక్కువ ఏజ్ కంటే కూడా 40 ఏళ్ళ లోపు వ్యక్తులు, బిజినెస్ అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, మ్యారేజ్ అవగానే జాబ్ వచ్చిన వాళ్ళు కానీ ఈ పాలసీ తీసుకుంటే వాళ్ళ పిల్లల చదువులకి ఇవ్వచ్చు, వాళ్ళ టూర్లకి ఇవ్వచ్చు, ఏ రకంగా అయినా కానీ ఇయర్లీ 2 lakhs ప్రీమియం కానీ చెల్లించినట్టు ఒక 30 years వ్యక్తి 11 ఏళ్ళు కడితే 2 years వెయిట్ చేస్తే 13వ సంవత్సరం నుంచి మనం జీవించినంతకాలం వడ్డీ రేట్లు తగ్గినా, రూల్స్ మారినా బాండ్ మీద ఫ్రంటేజ్ ఇస్తాం. 13వ సంవత్సరం నుంచి ఎంత ప్రీమియం మీద కట్టాడో అంత జీవితాంతం అదే పెన్షన్ ఇచ్చి వాళ్ళ తదనంతరం మళ్ళీ నామినీ డబ్బులు ఇవ్వబడతాయి. ఓకే, మరియు 40 rupees గ్యారంటీషన్, ప్రీమియం పేయింగ్ టర్మ్లో 40 రూపాయలు గ్యారంటీషన్తో అసలు సమ్మెష్యుడు బోనస్ కలిపి నామినీకి చెల్లించడం జరుగుతుంది. మన తదనంతరం 100 సంవత్సరాలకు మనకి పెన్షన్ ఇచ్చి మన తదనంతరం నామినీకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వావ్, సూపర్. అంటే ఇప్పుడు నాయనమ్మ అమ్మల తర్వాత గార్డియన్గా వాళ్ళు ఉంటారు కదా, తర్వాత పిల్లలకు గార్డియన్ అనేది లేకుంటే వాళ్ళ నామినీగా ఎవరి పేరు రాపించుకోవాలి? ఓకే, 18 years వచ్చిన తర్వాత, వెరీ గుడ్, గుడ్ క్వశ్చన్. 18 years వచ్చిన తర్వాత నామినీగా ఎవరినైనా వాళ్ళ ఇష్టం వచ్చిన వ్యక్తిని యాడ్ చేసుకోవచ్చు. మేజర్ అయిన తర్వాత వాళ్ళు ఎవరి పేరుని పెట్టమంటే ఎల్ఐసి ఆఫీసర్ ఏజెంట్ అడ్వైజర్ ద్వారా ఇస్తే ఏ పేరు కావాలంటే ఆ పేరు నామినీగా పెట్టుకోవచ్చు. మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్ని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, జీవనోత్సవంలో మీరు ఇప్పటిదాకా అన్నారు 5 years to 16 years అన్నారు కదా, 5 years పాలసీ తీసుకున్న వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉంటాయి, అప్ టు 16 years తీసుకున్న వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉంటాయి? వెరీ గుడ్. సపోజ్ 2 years వ్యక్తి, 2 years బాబు, వాళ్ళ బేబీ, అదే బాబు 2 ఏళ్ళ పిల్లాడికి ఒక 35 years వ్యక్తి పాలసీ తీసుకుంటే
ఏటా 2 lakhs ప్రీమియం కడితే బాబుకు 18 వచ్చే దగ్గర నుంచి 3.5 lakhs ఇయర్లీ పెన్షన్ వస్తుందండి. ఓ ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్, TDS కట్ చేయకుండా సంవత్సరానికి 3.5 లక్షల పెన్షన్ పిల్లాడు ఎంజాయ్ చేస్తాడు లైఫ్ లాంగ్. ఓకే. అది ఆడపిల్లకి. మనం ప్రతి సంవత్సరం సంక్రాంతికి వచ్చినప్పుడు అల్లుడికి పాపకి బట్టలు పెట్టాలి పిల్లకి అనుకుంటాం. ఆ సమయంలో మనకు ఆ స్తోమత లేకపోయినా ఈ పాలసీ డబ్బులే ప్రతి సంవత్సరం వాళ్ళ చీరలు కొనుక్కో ఏదైనా తల్లిదండ్రులు గిఫ్ట్గా. భర్త ఎంత కొనిపెట్టినా గొప్పగా ఉండదు, కానీ తల్లిదండ్రులు ఏది ఇచ్చినా కూడా ఆడపిల్లకి గొప్పగానే ఉంటుంది. మనం ఇచ్చే చిన్న అమౌంట్ అయినా పెద్ద అమౌంట్ అయినా ఈ పాలసీ ద్వారా వాళ్ళు తీసుకుంటే మా నాన్నగారు ఇచ్చాడు, మా అమ్మగారు ఇచ్చారు అనే ఆనందం మీ పిల్లల్లో కనిపిస్తుంది. ఈ పాలసీ జరుగుతున్న సమయంలో కొంతమంది మనం పాలసీస్లో చూస్తాం కదా, లోన్స్ తీసుకుంటారు 3 yearsకి 4 yearsకి. అలా ఈ జీవన్ ఉత్సవ్లో లోన్స్ ఏమైనా తీసుకునే ఆప్షన్ ఏమైనా ఉందా సార్? 100% ఉంది. ఓకే. బాబుకి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు తండ్రికి లోన్ ఇస్తాం. ఓకే. బాబుకి 18 మేజర్ అయిపోతే తండ్రికి హక్కులు ఉండవు, పూర్తి హక్కులు పిల్లాడికే వస్తాయి. ఓకే. పిల్లాడికే పెన్షన్ ఇస్తాం, పిల్లాడికే లోన్ ఇస్తాం. ఓకే. ప్రీమియం టర్మ్ ఎప్పటి నుంచి వెళ్ళి ఎప్పటి వరకు తీసుకోవాలి సార్? మినిమం 5 సంవత్సరాలు, మ్యాక్సిమం 16 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ టర్మ్. మినిమం స్టార్టింగ్ టర్మ్ 5 ఏళ్ళు, మ్యాక్సిమం టర్మ్ 16. మినిమం సమ్మెష్యూడ్ 5 లక్షలు, మ్యాక్సిమం సమ్మెష్యూడ్ ఎవరి ఓపిక. అన్లిమిటెడ్. ఎన్ని కోట్ల రూపాయల పాలసీ అయినా వారికి ఆదాయ వనరు ఉండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటే ఎన్ని కోట్ల రూపాయల పాలసీ ఇవ్వడానికైనా LIC సిద్ధంగా ఉంది. అంటే సార్ చాలా మంది చాలా వరకు పాలసీల గురించి చెప్తుంటారు. మన LICలో మీలాంటి సీనియర్ అడ్వైజర్స్ అవి వస్తుంటారు. మనం ఇలాంటి పాలసీలు తీసుకునేటప్పుడు, జీవన్ ఉత్సవ్లో కూడా తీసుకునేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలాంటి పర్సన్ దగ్గర మనం ట్రస్టెడ్గా మనం అమౌంట్ కట్టి వాళ్ళు కూడా మన అడ్వైజర్గా ఎలా తీసుకోవాలి సార్, ఎలా ఎంచుకోవాలి సార్? ఎందుకంటే చాలా మంది చూస్తున్నాం మనం. ఫుల్ టైం అంటే పూర్తిగా LICకే నమ్ముకొని LICనే జీవితంగా భావించి ఏజెంట్ ఏమైనా అవసరం వచ్చినా లోను కావాలన్నా అనుకోకుండా వ్యక్తికి ఏమైనా జరిగినా దగ్గరుండి ఇబ్బంది పడకుండా ఫ్యామిలీకి పాలసీ బాండ్ మిస్ అయినా పాలసీ బాండ్ లేకపోయినా నోటరీ చేయించి డబ్బులు ఆ కస్టమర్కి ఇప్పించే ఏజెంట్ దగ్గరే LIC రిటైర్మెంట్ లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లాయర్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక టీచర్, ఒక లెక్చరర్ ఎంత అవసరమో సమాజానికి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కూడా అంతే అవసరం అండి. ఓకే. ఈ పాలసీలో మనకు అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి మనకు వడ్డీ రేట్ల ప్రకారం. దానికి పాలసీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా? వడ్డీ రేట్లు 0కి వచ్చినా ఈ రోజు మనం ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో LIC సమ్మెష్యూర్మెంట్ 10%. సపోజ్ ఒక వ్యక్తి, సపోజ్ మీరు కానీ నేను కానీ, నా ఏజ్ 40 మీ ఏజ్ 40 ఎంత అన్నా కానీ 40 years వ్యక్తి 11 ఏళ్ల పాటు ప్రీమియం ఒక 2 లక్షల రూపాయలు చెల్లిస్తే 52 సంవత్సరాల నుంచి అతని జీవితాంతం 52 కంపెనీ దగ్గర నుంచి 2 సంవత్సరాలు 11 ఏళ్ళు ప్రీమియం కడతాడు, 2 ఏళ్ళు వెయిట్ చేస్తాడు. 13వ సంవత్సరం నుంచి జీవితాంతం అతను బ్రతికున్నంతకాలం పెన్షన్ ఇచ్చి అతను తనంతరం నామినీకి 40 రూపీస్ గ్యారంటీషను ప్లస్ సమ్మెష్యూడు నామినీకి చెల్లించబడుతుంది. ప్రపంచంలో రూపాయి ఖర్చు కాకుండా లంచం లేకుండా ఎన్ని కోట్ల క్లెయిమ్ అయినా చెల్లించేది LIC ఆఫ్ ఇండియా ఒకటే. వావ్, సూపర్. అది ఓకే. అంటే చాలామంది ఇప్పుడు జీవో ఉత్సవంలో మీరు స్పెషాలిటీ ఏంటంటే పెన్షన్ అని చెప్పడం జరిగింది. పెన్షన్ అవసరం లేదు, నాకు టోటల్ అమౌంట్ కావాలి అన్న వాళ్ళకు ఎప్పుడు ఆ అమౌంట్ ఇవ్వగలుగుతారు సార్? ఎప్పుడైతే టర్మ్ అయిపోయిందో ఆ టర్మ్ తర్వాత అమౌంట్ వస్తాయి, కానీ అలా అనుకుంటే వేరే పాలసీలు చేయాలి. ఓన్లీ పెన్షన్ కోసం అయితే ఇది కూడా అమౌంట్ ఇస్తాం. ఓకే. కానీ మిగతా పాలసీలో వచ్చేంత సమ్మెష్యూర్డ్ బోనస్ ఇది పెన్షన్ పాలసీ కదా, అలా అనుకుంటే వేరే పాలసీకి వెళ్ళాలి. దీంట్లో పెన్షన్ కోసం అయితేనే జాయిన్ కావాలి, ఈ పాలసీలో జాయిన్ అవ్వాలి. ఓకే. జీవన్ ఉత్సవ పాలసీలో జాయిన్ అవ్వాలంటే ఏమేమి క్వాలిటీస్ ఉండాలి? క్వాలిటీస్ ఏం అక్కర్లేదు సార్. ఓకే. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, మీ శ్రీమతి గారి ఆధార్ కార్డు, మీ శ్రీమతి గారి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, కలర్ ఫోటో ఉంటే కేవలం ఒక OTP ద్వారా ఎవరు రాకుండా ఆఫీస్కి వెళ్ళకుండా 5 నిమిషాల్లో పాలసీ జారీ చేయబడుతుంది. అక్కడే సార్ మీరు అడిగారు కాబట్టి ఏమేం కావాలని. శ్రీమతి ఏ భార్య రుణం ఏ భర్త తెచ్చుకోలేడు. ఎందుకంటే సార్ మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన పిల్లల కోసం నిరంతరం మనం ఎక్కడి నుంచో ఆఫీస్కి వెళ్ళి వచ్చినా మనం చాలా అన్ని ఏర్పాట్లు చేసి అన్ని చూసే భార్యకి ఈ పాలసీ కనుక మీ మ్యారేజ్ డే రోజున ఆ గిఫ్ట్ వచ్చాక చేసి ఇంతమంది I love you చెప్పారో తెలియదు కానీ మీ భార్యకి ఎవరైనా ఈ పాలసీ బాండ్ నా చేతికి ఇచ్చి ఒకసారి ఈ లవ్ లెటర్ ఇస్తే నెక్స్ట్ నుంచి ఆ ట్రీట్మెంట్ మన కళ్ళల్లో ఆనందం
ఎలా ఉండదు ఒక్కసారి గమనించండి. అవును, చాలా ఆనందపడతారు గ్యారంటీగా ఎవరైనా. ఎస్. ఎందుకంటే ఎప్పుడు వయసులో ఉన్నప్పుడు పాలసీ అక్కర్లేదు, ప్లస్ నాకు ఆదాయం అంతా ఉంది అనుకుంటాం. కరోనా టైంలో కోటీశ్వర్లకు కూడా మంత్లీ ఇన్కమ్ లేక సెకండ్ కరోనాలో ఫస్ట్ ఎంతమంది ఇబ్బంది పడ్డారండి. కోట్ల రూపాయల ఆస్తులు ఉంటాయి కానీ అమ్ముకోలేం, అవును, బిల్డింగులు ఉంటాయి అమ్ముకోలేం. కానీ మంత్లీ ఇన్కమ్ లేకపోతే ఈ పాలసీ ఉన్న వాళ్ళకి ఆయుష్, ఆనందం, ఉత్సాహం రెట్టింపుగా ఉంటుంది. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా మనవాళ్ళ మీద, మనవరాళ్ళ మీద, కొడుకుల మీద, కూతుళ్ళ మీద, అల్లుళ్ళ మీద, కోడల మీద ఆధారపడకుండా నువ్వే ఇంకొకరికి ఆధారం అయ్యేగా జీవించాలంటే జీవనోత్సవాలు అని చెప్పి పాలసీ చేసుకొని ఉత్సాహంగా జీవించాలి. ఈ పాలసీ చేసుకుంటే వాళ్ళ ఆయుష్ పెరిగిద్ది, వాళ్ళ గ్లామర్ పెరిగిద్ది, వాళ్ళ ఆనందం పెరిగిద్ది, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, సూపర్. ఈ జీవనోత్సవ పాలసీని బిజినెస్ మ్యాగ్నెట్స్ అండ్ ఇంకో జాబ్ చేసే వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్? ఎవరి స్టేజ్ని బట్టి. ఇప్పుడు మనం సపోజ్ వాళ్ళ మంత్లీ ఎకనమిక్ పట్టికను చూసి ఓకే. నెలకి ఎంత సేవ్ చేయగలం, ఎంత దాచిపెడితే మనకి ఫ్యూచర్ ఆలోచన ఉంటుంది. ఒక టూర్ వెళ్ళాలి సార్, మనం టూర్ వెళ్ళాలంటే ప్లాన్ చేసుకుంటాం. ఎన్ని రోజులు మెడిసిన్స్, బట్టలు, మేకప్ కిట్, బ్రష్ అన్నీ పెట్టుకుంటాం. కానీ 100 ఏళ్ల జీవితానికి ఎంత ప్లానింగ్ చేయాలి సార్? వాస్తవం. కాబట్టి ఉన్నప్పుడు ఎప్పుడైతే సేవ్ చేస్తామో, లేనప్పుడు మనకు ఆదాయం లేనప్పుడు ఈ పాలసీ 100% ఉపయోగపడుతుంది సార్. మనకి ఇన్సూరెన్స్ ఉందో లేదో మనకు మనమే చూసుకోవాలి. కానీ రోడ్డు మీద తిరిగే వెహికల్స్ కానీ, కార్లకు కానీ, బైకులకు కానీ పోలీసు వాళ్ళు కేసు రాస్తారు, లేకపోతే ఉంటే రాయరు, కేసు రాస్తారు. కానీ నీకు ఇన్సూరెన్స్ ఉందో లేదో నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరు చెప్పరు. అవునా కదా సార్? వాస్తవం. అలానే ఈ పాలసీ ప్రీమియం కట్టేటప్పుడు మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా సార్? సెక్షన్ 80cc ప్రకారం 1.5 lakh వరకు నువ్వు కట్టే ప్రీమియానికి కానీ, మీకు వచ్చే పెన్షన్కి కానీ ఎటువంటి ట్యాక్స్, ఎటువంటి టీడీఎస్ కట్ చేయరు. ఈ పాలసీలో కవరేజ్ ఎలా ఉంటుంది సార్? వెరీ గుడ్. సపోజ్ ఒక 10 lakhs పాలసీ తీసుకున్నారు. 10 lakhs పాలసీ తీసుకుంటే కట్టిన గంట నుంచి 10 lakhs న్యాచురల్, యాక్సిడెంటల్ 20 lakhs ప్లస్ గ్యారంటీయేషన్, అప్పటి వరకు వచ్చిన గ్యారంటీయేషన్. అలానే టర్మ్ రైడర్ యాడ్ చేసుకుంటే సపోజ్ 10 lakhs పాలసీ తీసుకున్నా, ఇంకో 10 lakhs టర్మ్ రైడర్ యాడ్ చేసుకున్నా 20 lakhs కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. టర్మ్ రైడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చిన్న ప్రీమియంతో టర్మ్ రైడర్ యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా ప్రీమియం కడితే ఇంకో 10 lakhs ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ ఉండే అవకాశం కూడా ఉంది. వావ్, సూపర్. కానీ చాలామంది ఆలోచించేది ఏంటంటే ఇప్పుడు పెన్షన్ అనేది కొంచెం మనం ఓల్డ్ అయ్యేదాకా లేకుండా సంథింగ్ అనుకుంటారు కదా. ఇప్పుడు మనమే అన్ని రోజుల దాకా బ్రతకం కదా నాయన, ఈ పైసలు మనం ఎందుకు ఇంకా టైట్ అనుకుంటా ఇవన్నీ మనం పొదుపు చేసుకుంటా కట్టాలని చాలామంది కొంతమంది మైండ్లలో ఉంటుంటుంది. ఇది పెన్షన్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్ ఈ పాలసీ మనకు అలాంటి వాళ్ళకి? ఓకే సార్, అలా అనుకుంటే మన అమ్మా నాన్న, మన తాతలు, మన నాయనమ్మలు అలా అనుకుంటే ఇంత పొలం కొనేవాళ్ళ, ఇల్లు కట్టేవాళ్ళ, ఈ రకంగా మా నాయనమ్మ కొన్నది, మన తాతయ్య కొన్నది మనం చెప్పుకునే వాళ్ళమా? రేపటి గురించి ఎవరు చెప్పలేము సార్. కొంతమంది మైండ్స్ వస్తుంటాయి అలా. అఫ్ కోర్స్ ఉన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడు ఆలోచనలు అలానే ఉంటాయి సార్. బాధలు సార్. ఇప్పుడు ఒక్క విషయం సార్, నేను ఒక హాస్పిటల్లో ఉన్నా, నేను ఒక ఆపదలో ఉన్నా, మీరు దావతులు ఇస్తారు, పిల్లల ఫంక్షన్ బాగా చేస్తారు, అన్నీ బాగా చేస్తాం, వీకెండ్ పార్టీలు చేస్తారు, మంచి డ్రెస్సులు కొంటారు. కానీ మనం ఆపదలో ఉన్నాము, మనం బాగలేమంటే మీకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. నాకు 1 లక్ష కావాలంటే ఈ కాలంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతమంది మీకు అప్పిస్తారండి? మీ మెసేజ్ ఎంతమంది చూసి రెస్పాండ్ అవుతారు? మీకు నమ్మకం ఉందా? లేదు. ఆ నమ్మకం కోసమే. కానీ మీ ఏజెంట్ రెస్పాండ్ అవుతారు లోన్ కావాలంటే. కానీ ఇయర్లీ పెన్షన్ మీ బాండ్ రెస్పాండ్ అవుద్ది పెన్షన్కి. నీ కొడుకులు కూతుళ్ళు చూస్తారో చూడరో అది వేరే, భగవంతుడి దయ, వాళ్ళ మెంటాలిటీని బట్టి ఉంటుంది. కానీ ఈ పాలసీ మాత్రం మనం గ్యారంటీగా ప్రతి ఇయర్ పెన్షన్తో చూసిద్ది. ఓకే, 100%. ఈ జీవన ఉత్సవంలో ఏమైనా యాక్సిడెంటల్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా సార్? వెరీ గుడ్. ఒక 10 లక్షల పాలసీ తీసుకుంటే ఆ వ్యక్తికి ఏమైనా జరిగితే ప్రమాద బీమా అయితే 20 లక్షలు, న్యాచురల్ బీమా అయితే 10 లక్షలు, ప్లస్ అప్పటి వరకు ఎంత బోనస్ వచ్చిందో బోనస్ గ్యారంటీషన్ కలిపి నామినీకి చెల్లించబడుతుంది. ఓకే, నామినీకి ఇచ్చేస్తారు. ఎస్. ఓకే, సూపర్. మనకి ఎంత సంపాదించామని కదా సార్, మనకి ఇవాళ సంపాదించిన దాంట్లో ఎంత సేవ్ చేస్తున్నాం రేపటి కోసం. అంతే, దానికోసమే కదా.
ఓకే. మన రేట్స్ కానీ అది వడ్డీలు టాక్సెస్ అవి అప్ అండ్ డౌన్ అవుతున్నది ఎక్కడ చూసుకోవాలి సార్? అసలు ఈ పాలసీ చేసిన వ్యక్తి వడ్డీ రేట్లు చూడటం కానీ ట్యాక్స్ రూల్స్ చూడటం కానీ అక్కర్లా. వన్స్ ఈ పాలసీ తీసుకుంటే రేపు ఎన్ని రూల్స్ మారినా ఈ రోజు ఏదైతే మీకు అనుకున్నామో ఓకే మాట్లాడుకున్నామో బాండ్ మీద ప్రింట్ వేసి, ఇదివరకేమో బాండ్ పేపర్ లాగా వచ్చేది, బుక్లెట్ లాగా వస్తుంది. ఓకే. ఆ బుక్లెట్ మన దగ్గర ఉంటుంది. ఆ బుక్లెట్ జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే చాలు. సమయానికి మాత్రం ప్రీమియం, సపోజు ఇయర్లీ ప్రీమియం 1 month మాత్రం గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఓకే ఓకే ఇవాళ నాకు అంతా బాగుంది, నేను ఎవరి మీద ఆధారపడకట్లా, నా దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది అనుకుంటాం. ఏది శాశ్వతంగా సార్, ఏది. కానీ ఇప్పట్లో ఇది జీవన్ ఉత్సవ్ది పెన్షన్ది చాలా మంచి పాలసీ సార్. అంటే ఇప్పుడు ఎందుకంటే చాలా వరకు చూస్తే కానీ ప్రైవేట్ జాబ్సే ఉంటున్నాయి, మనకి పెన్షన్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ రావు కాబట్టి. పెన్షన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరు? పెన్షన్ లేని జీవితం టెన్షన్ జీవితం. ఓ, పెన్షన్ ఉన్న జీవితం టెన్షన్ లేని జీవితం. వా సూపర్. కాబట్టి తప్పకుండా పెన్షన్ పెట్టుకోండి. ఇన్సూరెన్స్ అనేది మనం ధనవంతులు అవడానికే కాదు సార్, మనం లేనప్పుడు మన కుటుంబం ఎవరి మీద ఆధారపడకుండాలంటే తప్పనిసరిగా జీవన ఉత్సవాలు లాంటి పాలసీలు చేయాలి సార్. చేయాలంటే సార్ మీరు కూడా ధనవంతులు చేయాలి అందరికీ. పెన్షన్ది జీవన్ ఉత్సవ్ పెన్షన్ది కూడా వాడుకోవాలంటే ఈ పాలసీని మళ్ళీ ఎలా సార్? మీకు కొంచెం కాంటాక్ట్ నెంబర్ మీద అన్నీ చెప్పేస్తే వాళ్ళు కూడా మీకు అప్రోచ్ అవుతారు. నా ఫోన్ నెంబర్ 9849061917. నాకు స్వయంగా కానీ మా మెయిల్ స్కీమ్ని కనిపించే ఫోన్ నెంబర్ కానీ కాల్ చేస్తే తప్పనిసరిగా ఈ పాలసీని ఎవరికి కావాలన్నా వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పి ఈ పాలసీ అందజేయడం జరుగుతుంది సార్. ఓకే సార్, చాలా బాగా చెప్పారు. ప్రతి ఒక్కరు పాలసీ తీసుకోవాలి, జీవనోత్సవ పాలసీ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ వాళ్ళు కూడా పెన్షన్ లైఫ్ని ఎంజాయ్ చేయాలని టెన్షన్ లేకుండా మీరు చెప్పినట్టు అనుకుంటున్నాను. అండ్ చూశారు కదా ఫ్రెండ్స్, రామిరెడ్డి శ్రీధర్ గారి చాలా సీనియర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. అండ్ ఇలాంటి అడ్వైజర్స్ మనకు ఉంటే కనుక మనం సంపాదించిన డబ్బుని ఎలా పొదుపు చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలన్నది సార్ చెప్పడం జరిగింది. అండ్ మీరు కూడా జీవన్ ఉత్సవ పాలసీని యూజ్ చేసుకోండి అండ్ సార్ని కాంటాక్ట్ కాండి అండ్ మీ జీవన్ ఉత్సవ పాలసీలో జాయిన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ లైఫ్లో కూడా పెన్షన్ తీసుకొని టెన్షన్ లేకుండా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.